హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మొత్తానికి మనకి 3 బ్లౌజులు అయితే ఇచ్చారు. మనకిచ్చిన బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు, కుట్టాల్సిన బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు. సో అలాంటప్పుడు మనం కొలతలు అయితే కరెక్ట్గానే తీసుకోవాలి. ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకోవాలన్నమాట. సో మాకు అలా రావట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కస్టమర్ దగ్గర నుంచి లైనింగ్ బ్లౌజ్ కాకుండా ప్లెయిన్ బ్లౌజ్ అయితే తీసుకోండి, అదే బెస్ట్ అండి. ఇప్పుడు వచ్చేసి ఇది 2x2 పీసు, పిండుకుని ఆరబెట్టాల్సిన పని ఏం లేదు. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని, అంటే ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను. మొత్తానికి 4 ఫోల్డింగ్స్ అనమాట. 4 ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా ఒక లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక 1 ఇంచ్ మాత్రమే, 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పట్టీ కోసం, కింద మనకి పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, పట్టీ హెమ్మింగ్ పట్టీ కోసం అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. హైట్ పెంచమంటే ఇక్కడే పెంచాలన్నమాట. లేదు పెంచక్కర్లేదు అనుకుంటే ఏం అవసరం లేదు. కింద ఖర్చుకి ఎంతైతే పెట్టుకున్నామో అంత వదిలేసుకుని ఇలా స్ట్రైట్గా చూసుకుని ఒక మార్కింగ్ వేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి కదా, అందుకుని. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ కావాలి. హ్యాండ్ డౌన్ కావాలంటే ఇలా ఉల్టా చేసేసుకుని బ్లౌజ్ని మొత్తం కూడా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేయండి. నాకు వచ్చేసి 8 మీద 9 గీతలు వచ్చింది. ఓకేనా, 8 మీద 9 గీతలు. 8వ నెంబర్ కాబట్టి చంక డౌన్ 3.5 తీసుకోవాలి. 3.5. 9వ నెంబర్ వస్తే 3.5. ఓకేనా, 7వ నెంబర్ వస్తే 3 ఇంచులు అలా ఉంటుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ కూడా 3.5 ఉందో లేదో ఎడ్జ్లో చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం సరిగ్గా ఎల్ స్కేల్ పెట్టకపోతే కొంచెం క్రాస్ వస్తుంది అనమాట. అలా క్రాస్ రావడం వల్ల కూడా మనకు కొంచెం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 3.5 వచ్చింది కదా, ఇక్కడ క్రాస్గా 8 మీద 9 గీతలకి ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ. అంతే. హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాని ప్రకారం తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక మార్కింగ్ వేసుకోండి. క్రాస్గా లైన్ వేసేసేయండి. ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు తీసేసుకోండి. మీకు క్లాత్ లేదనుకుంటే 1.5 ఇంచులు అయితే సరిపోతుంది. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకోండి. ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి ఒక ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ వేసేయండి. లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర నుంచి పాతక్కువ 2 ఇంచులు, 8వ నెంబర్ కదా, పాతక్కువ 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచు, ఏ సైజు వాళ్ళకైనా అంతే. ఇలా నీట్గా కర్వ్ షేప్ అనేది తిప్పేసుకోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసేసుకోండి. చూడండి ఎలాగైతే మార్కింగ్ వేసామో అలాగా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇక్కడ ఒక ప్లస్ గుర్తులా వస్తుంది. స్ట్రైట్గా లైన్ వేసి కర్వ్ తీసాం కదా, అక్కడ ఆర్మ్ లూజ్ దగ్గరించి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని అంతేనండి. ఎంత సింపుల్గా అయిపోయింది చూసారా, అసలు ఒక ముడత కూడా రాదు. హ్యాండ్ కర్వ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. సైడ్ కొంచెం అతుకులు పడతాయి. నేను ఇప్పుడు ఏం కట్ చేయను, పెద్ద సైజ్ బ్లౌజ్ కదా సరిపోదు. మళ్ళీ మొత్తం బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇంకేమైనా పీసెస్ ఉంటే అవన్నీ జాయిన్ చేసి కుడతాను. ఇప్పుడు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలాగా లోతు కూడా కట్ చేసేసేయండి. చూడండి నేను లోతు అయితే ఎలా కట్ చేస్తున్నానో అలాగా. అంతేనండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసామని తెలియడానికి ఒక మార్కింగ్ వేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.